టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎలక్షన్ మిషన్ 2019పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు దొంగ సర్వేలతో మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. మైండ్ గేమ్ మాత్రమే కాదని జగన్ సైకో గేమ్స్ లో కూడా దిట్టని విమర్శించారు. నేరగాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మారిందని, నేరగాళ్లతో జగన్ అభ్యర్థులను ప్రకటించారని అన్నారు. ఎన్నికల్లో మన పోటీ నేరగాళ్లతోనన్నారు చంద్రబాబు. మరోవైపు విశాఖ భూ స్కామ్ లో ధర్మాన ప్రసాదరావు సూత్రధారి అని, కన్నెధార గ్రానైట్ తవ్వేసిన నిందితుడని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేలు కానీ, అంతేకాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, ఇక టీడీపీ కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా 13 జిల్లాల్లో టీడీపీ కార్యకర్త కూడా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి, తెలుగుదేశం లక్ష్యంగానే సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి, ప్రత్యర్థుల గుండెల్లో రైలు బలికెత్తించాలంటూ కూడా సీఎం కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల అరాచకం పెరిగిందని చెప్పి, సైబర్ నేరగాళ్లతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరారని చెప్పేసి, నేరగాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిందని, మైండ్ గేమ్స్ మాత్రమే కాదు, జగన్ సైకో గేమ్స్ కూడా దిట్ట, ప్రలోభాలు పెనపెడతారు, బెదిరిస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు, సిబిఐ, ఈడీ, ఐటీ దాడులను కూడా బెదిరిస్తారు. వీటన్నిటిని కూడా మనం దృష్టిలో ఉంచుకొని మనం ఎన్నికలను కృషితో పనిచేయాలి, సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి కూడా సీఎం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా నేరగాళ్లతో మనం పోటీ పడుతున్నామని చెప్పేసి కూడా సీఎం వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు ఇక ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, అందరూ కూడా ఓటర్లు చెక్ చేసుకోవాలి, ఈవీఎం ప్యాట్లు కూడా మిషన్లపై కూడా అవగాహన పెంచుకోవాలి, ఈవీఎంలపై ఓటర్లు చైతన్యం పరచాలని చెప్పేసి కూడా సీఎం వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు ఇక ఎవరితో ఉన్నారో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా ఇంటి దొంగలే చేశారని చెప్పేసి, ఇంటి దొంగలు చేసి దీన్ని రాజకీయ పార్టీల మీద, టీడీపీ మీద రుద్దాలని చూస్తారని చెప్పేసి, దీన్ని ప్రజలంతా కూడా గమనించాలని చెప్పేసి కూడా సీఎం వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముందు గుండెపోటు డ్రామా అని చెప్పేసి డాక్టర్ గంగిరెడ్డి కూడా భాగస్వామి దీంట్లో, తర్వాత గాయాలయ్యాయని చెప్పేసి దీనికి టీడీపీ వాళ్ళే ఈ హత్యకు పాల్పడ్డారంటూ కూడా ఈ రకంగా మైండ్ గేమ్ రాజకీయాలు చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని కూడా కామెంట్ చేయడం జరిగింది. కానీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య పైన ఎవరైనా సరే ఎలాంటి దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, దీన్ని నిష్పక్షపాతంగా సిట్టు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే మాత్రం దీంతో పాటు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితా కూడా అంతా నేరగాలి జాబితా అని చెప్పేసి, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల అభ్యర్థి నందిగాం సురేష్ ఎవరు, అట్టి తోటలో తగలబెట్టినటువంటి వ్యక్తి, కన్నెధార గ్రానైట్స్ దొంగిలించిన వ్యక్తి, ధర్మాన ప్రసాదరావు మాజీ మంత్రి, ఏటు ముద్దాయిగా కూడా ఉన్నాడు అంటూ ఇలా ఈ రకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితాను కూడా తప్పుపట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నేతలకి, కేడర్ కూడా ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో వాళ్ళ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓకే నరసింహారావు, థ్యాంక్ యూ.